సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీకి మోందా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. విశాఖకు 850 కిలోమీటర్లు, కాకినాడకు 840 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఏపీకి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఓ బెలూన్ కు ప్రత్యేకమైన డివైస్ ను అమర్చి గాలి గమనంతో పాటు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రానికి GPS ద్వారా కనెక్ట్ అయ్యే ఈ డివైస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేస్తుంది. దాదాపు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాతావరణానికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని చేరవేస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ క్షుణ్ణంగా అంచనా వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బెలూన్ని గాల్లోకి వదలబోతున్నారు. దానికి ఒక కీలకమైనటువంటి డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ఆధారంగా పూర్తిగా గాలి యొక్క గమనాన్ని, స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. విశాఖలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికల కేంద్రానికి ఆ డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది. GPS ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే దాదాపు 30 కిలోమీటర్లకు పైగా ఆకాశం వైపుగా వెళుతూ ఏ దిశగా గాలి వెళ్తుంది అనేది అది తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనం ఉన్నప్పుడు ఈ బెలూన్ ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం, అలాగే మధ్యలో ఒక సమయంలో అలా ప్రతిరోజు 3 సార్లు ఎగరవేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తుఫాను ఏర్పడిన తర్వాత దాని ప్రభావం, గాలుల తీవ్రత మరింత పెరిగేటువంటి సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బెలూన్ అలాగే ఈ డివైస్ ద్వారా వచ్చేటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్విప్మెంట్ అంటారు అన్నమాట దీన్ని అండి. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది అంటే ఇన్సైడ్ 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి థర్మిస్టర్ అండి, టెంపరేచర్ని మెజర్ చేసేదండి, హ్యూమిడిటీ మెజర్ చేసేది హైగ్రెస్టర్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ ఇన్సైడ్ GPS రిసీవర్ కూడా ఉంటుంది అనమాట అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే ఈ 3 సెన్సార్స్తోని మనకి అంటే ఎవ్రీ సెకండ్కి కూడా అంటే వెర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ని మనం అండర్స్టాండ్ చేసేదానికి ఈ డివైస్ ఉపయోగపడుతుందండి. ఇది టెంపరేచర్ అండి, హ్యూమిడిటీ, నెక్స్ట్ విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్, ప్రెషర్, ఈ 5 పారామీటర్స్ కూడా మనకి అంటే 401 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో గ్రౌండ్కి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట అండి. వెర్టికల్గా ఆల్మోస్ట్ మనకి ఎండ్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ వరకు ఆల్మోస్ట్ అంతండి 16 to 17 కిలోమీటర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వైటల్ అనమాట అండి. ఇంకోసం అంటే ఈ 17 కిలోమీటర్ హైట్ వరకు అంటే మనకి ఈ టెంపరేచర్, హ్యూమిడిటీ, డైరెక్షన్, స్పీడ్, మన పారామీటర్స్ అన్నీ వస్తుందండి. సైక్లోన్ ఉందనుకోండి, లేకపోతే డిప్రెషన్ ఉందనుకోండి, సో అబౌట్ అంటే 5 to 6 కిలోమీటర్ అనేది అంటే కోర్ అంటాం అనమాట అండి. ఆ లెవెల్లో కూడా మనకి ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. ప్రతి సెంటీమీటర్కి కూడా సమాచారాన్ని సేకరించి విశాఖలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరిక కేంద్రానికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. తుఫాన్లు అవి ఉన్నటువంటి సమయంలో ఈ GPS ద్వారా వచ్చేటువంటి డేటా చాలా కీలకమని ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి. కాకినాడ వైపు మోందా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకడపూడి బీచ్, NTR బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుఫాన్ సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మెంతాన్ తుఫాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది.
తుఫాన్ ఎదుర్కొనేందుకు వీరంతా కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి అధికారులు అదేవిధంగా సిబ్బందికి కూడా ఈ నెల 30 వరకు కూడా సెలవులు రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మండల స్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో పాటుగా కాకినాడ కలెక్టరేట్ తో పాటుగా కాకినాడ ఆర్డీఓ కార్యాలయం, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రెవెన్యూతో పాటుగా విద్యుత్ శాఖ కూడా కొన్ని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రధానంగా తీర ప్రాంత మండలాలను ఏవైతే కొండంగి, అదేవిధంగా ఈ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, అదే కడప ఈ ప్రాంతం మండలాలకు సంబంధించి తీర ప్రాంతాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా తుఫాన్ తీసుకొస్తున్న నేపథ్యంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న అంచనాతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక దీంతో పాటుగా ఏదైతే కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి హోపాయింట్ లో దాదాపు 100 వరకు కూడా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తీరానికి రావాలని చెప్పి రెవెన్యూ అధికారులు కోరుతున్నారు. అయితే మాకు ఎప్పుడు తుఫాన్లు అలవాటని చెప్పి వారంతా కూడా తుఫాన్ వచ్చే సమయంలో మేము మా బోట్లతో వస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఈ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ఏదైతే ఉందో వాహనాల రాకపోకల్ని ఈ నెల 30వ తేదీ వరకు కూడా నిలిపివేయడం జరిగింది. ఇక కార్తీక సోమవారం పుణ్యస్నానాల నేపథ్యంలో బీచ్ లోకి ఎవరో రావద్దు అని చెప్పి కూడా అధికారులు హెచ్చరించారు. ఎందుకంటే సముద్ర తీరం కొల్లలంగా ఉన్న నేపథ్యంలో స్నానాలు కుదరదు అని చెప్పి వాకలపూడి బీచ్ తో పాటుగా ఎన్టీఆర్ బీచ్ ని కూడా మూసివేయడం జరిగింది. దీంతో పాటుగా అధికారులు ఈ కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 14 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు జరగబోయే కలెక్టరేట్ జరగబోయే PGRS ప్రోగ్రామ్ కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే ఓవరాల్ గా చూసినట్లయితే తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.